शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం 41వ శ్లోకం. వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ కురునందన అనగా కురునందన అనగా కురు వంశానికి చెందినటువంటి వాడు కురునందనుడు అర్జునుడు. ఓ అర్జున, ఇహ ఈ మార్గంలో మోక్ష మార్గంలో ఏకా ఏవ బుద్ధి, ఒకే రకమైనటువంటి బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి ఎటువంటిది? వ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయాత్మిక అనగా నిశ్చయాత్మిక బుద్ధి. నిశ్చయమైనటువంటి బుద్ధి మాత్రమే ఉంటుంది ఈ మోక్ష మార్గంలో. ఏంటి ఆ నిశ్చయమైనటువంటి బుద్ధి? ఆత్మ అనాత్మ వివేకం. ఏది ఆత్మ, ఏది అనాత్మ. మరి ఈ వివేకం వలన ప్రయోజనం ఏంటి? ఆత్మ అనాత్మ వివేకం వలన మాన అపమానాలు. మాన అపమానాలు అనేటటువంటివి ఆత్మకి చెందినవే, లేదు అనంటే అనాత్మకి చెందినవా? అనాత్మకి చెందినవి. నేను ఎప్పుడైతే ఈ వ్యవసాయాత్మిక బుద్ధిని పెంపొందించుకుంటానో అప్పుడు నేను ఈ వివేకాన్ని చేయగలుగుతాను. నిశ్చయమైనటువంటి బుద్ధి, ఏది ఆత్మ ఏది అనాత్మ అనేటటువంటి నిశ్చయమైన బుద్ధి నాకు కలిగినప్పుడు మాన అపమానాలు కానీ, శీత ఉష్ణ సుఖ దుఃఖ రాగ ద్వేష ఇలాంటివి ఏవి కలిగినా కూడాను, ఇవన్నీ కూడాను ఎవరివి? ఎవరి యొక్క ధర్మాలు? అనాత్మ ధర్మాలు, నా ధర్మాలు కాదు. నేనెవరు? ఆత్మని. కాబట్టి ఎవరైనా మనల్ని ఏదైనా ఒక మాట అన్నారు అనుకోండి, లేదంటే మనం ఏదైనా తప్పు చేశాము, లేదా మనం ఏదైనా గొప్ప పని చేశాము, మనకు సహజంగా మనలో ఉండేటటువంటి బుద్ధి ఏంటి? మనం చేయకపోయినా ఇతరులు చేసిన దాన్ని నేను చేశాను అని చెప్పుకోవడము మనలో ఉన్నటువంటి బుద్ధి. లేదా మనం తప్పు చేస్తే నేను చేయలేదు అని చెప్పుకోవడం, లేదా మనము ఏదో చిన్న గొప్ప పని చేస్తే నేను ఎంతో గొప్ప పని చేశాను అని చెప్పుకోవడం. మనలో ఇలా ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. ఇక్కడ నిశ్చయాత్మక బుద్ధి ఏం చేస్తుంది అంటే ఇవన్నీ కూడాను సత్యం కాదు, ఇవన్నీ కూడా మిథ్య, వీటన్నింటికీ అతీతంగా ఉన్నటువంటిది నేను, మార్పు లేకుండా ఉన్నటువంటిది నేను ఆత్మని, ఆ నేనే సత్యం అనేటటువంటి భావాన్ని దృఢపరిచినప్పుడు మన జీవితంలో దుఃఖం నుంచి నివృత్తి కలగడానికి అవకాశం ఉంటుంది. మనం చేసే ప్రయత్నం అంతా కూడా దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. దుఃఖం తొలగిపోయింది అనంటే ఆనందం అనేటటువంటిది వ్యక్తం అవుతుంది. ఇది వ్యవసాయాత్మిక బుద్ధి. అలా కాకుండా బహుశాఖాః హి అనంతాః చ అవ్యవసాయాత్మిక బుద్ధి. ఎవరి బుద్ధి అయితే అవ్యవసాయం అంటే నిశ్చయం అనేటటువంటిది లేదు. నిశ్చయం అనేటటువంటిది ఎప్పుడు ఉండదు అనంటే మనము అనిత్యమైనటువంటి ఈ ప్రపంచంలో దేనిని కోరుకున్నా కూడాను మన బుద్ధి ఎప్పుడూ కూడా నిశ్చయంగా ఉండదు. ఎందుకు అనంటే వస్తువే అనిత్యమైనప్పుడు అనిత్యమైనటువంటి వస్తువు యందు నా బుద్ధి ఎలా నిశ్చయంగా ఉండగలుగుతుంది?
నిత్యమైనటువంటి వస్తువు యందే నా బుద్ధి నిశ్చయంగా ఉండడానికి నేనెంత ప్రయత్నిస్తూ ఉన్నా జరగడం లేదు. అటువంటిది అనిత్య వస్తువు యందు నా బుద్ధి ఎలా నిశ్చయంగా ఉంటుంది? దీన్ని పొందాలా, దాన్ని పొందాలా, దీన్ని పొందిన తర్వాత ఇది బాగోలేదు, ఇది బాగుంది. అది పొంది ఉండాల్సింది, లేదా ఇది పొంది ఉండాల్సింది. మన ఆలోచనంతా కూడా ఎలా ఉంటుంది అనంటే, ఈ ఫోను కొన్నాను, ఈ మోడల్ కొన్నాను అనంటే, రేపు ఇంకో కొత్త మోడలొచ్చింది అనగానే, మన యొక్క బుద్ధి ఏమవుతుంది? అవ్యవసాయాత్మిక. ఈ ఫోను కొనుండకూడదు. ఇంకో 4 రోజులు వెయిట్ చేసి ఉండాల్సింది. కొత్త ఫోనొచ్చింది. అందులో ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నాకది ఎక్కువగా ఉపయోగపడుతుందేమో. ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేదాన్నేమో. ఇలా ఆలోచన అనేటటువంటిది ఉంటుంది. నిజానికి ఏ ఫోనైనా కూడా అనిత్యం. ఆ అనిత్యమైనటువంటి దాని యందు నిశ్చయమైన బుద్ధి ఎప్పుడూ కూడా కలగదు. దీనిని వివరంగా ఎవరైతే ఈ రకంగా సాంసారిక విషయాల యందు ఆసక్తి కలిగి, అనిశ్చయమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటారో, ఫలితం ఎలా ఉంటుంది అనేటటువంటి తరువాత శ్లోకంలో భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.